చిన్నమ్మగారు, మీరు సాగర్ కృష్ణులతో పాటు ఇంటికెళ్ళండి. బాబుగారికి తోడుగా నేనున్నాను కదా, ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఆయన ఒక్కరిని వదిలి రావడానికి మనసొప్పడం లేదు. నేను ఇక్కడే ఉంటాను. మమ్మీ, ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకోండి. నువ్వు ఒక్కదానివే ఒంటరిగా నాన్నగారిని చూసుకోలేవు. పైగా నేను చూస్తే నాన్నగారు మరీ ఆందోళన పడతారు. ఆయన పరిస్థితి మరింత చెడిపోవచ్చు. డాక్టర్ గారు చెప్పారుగా, రేపు నాన్నగారిని డిశ్చార్జ్ చేస్తారు. ఓకేనా? మమ్మీ ప్లీజ్, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు ఇక్కడే ఉంటానని పట్టుబట్టావంటే అప్పుడు నేను నిన్ను ఫోర్స్ చేయను. అయినా నేను ఇక్కడ ఉంటే ఒంటరిగా ఆయన ఎంతోసేపు జాగ్రత్తగా చూసుకోలేను. నా కారణంగా ఆయన ఆరోగ్యం పాడవుతుంది. ఇక్కడ గంగనే ఉండనివ్వు. నువ్వు మీ బాబుగానే జాగ్రత్తగా చూసుకుంటావుగా. నేను ఇంటికి వెళ్తానా? పద. గంగా, చెప్పండి బాబుగారు. ఇంటికెళ్దామా? అలాగే. ఏమైంది బాబుగారు? ఏమైనా బుక్స్ తెమ్మంటారా? చదువుతారా? నేను చదువుకోను, అలాగే నిద్రపోను. మరి కచూడీలు తినాలని కోరికగా ఉంది. నా కోసం తీసుకొస్తావా? బాబుగారు, కచోడీలా? అదేం కుదరదు. డాక్టర్ ఏం చెప్పారో అవే తినాలి. మీరేమో కచోడీలు తినాలంటే ఎలా? అరే, డాక్టర్లదేముంది, అలా చెప్తూనే ఉంటారు. అరే, ఆకలితో చచ్చిపోతున్నా కూడా డాక్టర్లు పేషెంట్ని లెక్క చేయరు అసలు. ఇప్పటిదాకా మాధవి ఉంది గనక తనకి నేనేం చెప్పలేదు. నాకు తెలుసు తను అందుకు ఎంత మాత్రం ఒప్పుకోదు. వద్దనే చెప్తుంది. ఇప్పుడు నువ్వు కదా ఉన్నావు. నా మాట నువ్వు ఎంత మాత్రం కాదనవు కదా. ఇక్కడికి దగ్గరలో మంచి కచోడీలు దొరుకుతాయట. నేను విన్నాను గాని ఎప్పుడూ తినలేదు. గంగా, తీసుకురావా గంగా ప్లీజ్. నాకు తినాలని కోరికగా ఉంది. ఆయనకిచ్చిన విషం బాడీ మొత్తం పాకడం వల్ల ఆయన దేహం మీద, ఆర్గాన్స్ మీద అది చాలా దుష్ప్రభావం చూపించింది. ఆయనకి ఇంకెంతో వ్యవధి లేదు. 6 నెలలుంటారని ఆశ పెట్టుకోవడం చాలా అసాధ్యంగా కనిపిస్తోంది. ఏమైంది సాగర్? కారెందుకు ఆపా? అదే ఆగిపోయింది. ఒకసారి చూస్తాను. షిట్. ఏమైంది సాగర్? ఏం లేదు మమ్మీ, ఇంజన్ కాస్త హీట్ ఎక్కినట్టుంది. నీళ్లున్నాయా మన దగ్గర? ఉన్నాయి సాగర్. ఇందులో నీళ్లు లేవు. ఎక్కడైనా నీళ్లున్నాయేమో చూసొస్తాను. సాగర్, జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,